హాయ్ అండి. ఈరోజు మీకు ఎండు చేపల కర్రీ అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రాయలసీమ ఎండు చేపల కర్రీ అనమాట. చాలా బాగుంటుందండి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏమంటే ఎండు చేపలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా డస్ట్ అంతా కిందికి వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ ఎండు చేపలు ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మీరు కర్రీ చేసినా కూడా ఇంకా ఫ్రై ఏదైనా చేసినా కూడా చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. చాలామంది ఎండు చేపలు అయితే అస్సలు తినరు. బట్ వాళ్ళందరికీ నేను చెప్పే టిప్ ఏమంటే ఖచ్చితంగా ఎండు చేపలు అయితే తినండి. మా ఇంట్లో కూడా మా ఆయన అయితే అస్సలు తిననమాట. సైడ్కి తీసేస్తారు. చేపల కర్రీ అయితే తింటారు కానీ ఎండు చేపలు బట్ కర్రీలో ఉండే చేపలు అయితే తినరండి. ఫస్ట్ ఎండు చేపలు అయితే చాలా మంచిది హెల్త్కి. పొటాషియం లెవెల్స్, కాల్షియము, ఐరన్, అలాగే మనకి డి విటమిన్ కూడా దొరుకుతుందండి. దీంట్లో చాలా బాగా లభిస్తుంది. ఖచ్చితంగా ఎండు చేపలు తినకుండా మాత్రం మానేయద్దండి. నచ్చితే కనుక లైక్, షేర్.